హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఈరోజు నేనైతే ఒక హెల్తీ కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రిపరేషన్‌కి నో ఓవెన్ అండి. నో ఎగ్, నో మైదా, ఓన్లీ హెల్తీ వేలో ఈ కేక్‌ని ప్రిపరేషన్ చేశానండి. అది రాగి ఫ్లోర్‌తో ఈ కేక్ ప్రిపరేషన్ చేశాను. అదేనండి రాగి కేక్. పిల్లలు నార్మల్‌గా రాగి జావ తాగమంటే తాగట్లేదు. అట్లీస్ట్ రాగి పిండితో దోసలు వేసినా తినట్లేదండి. అందుకు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ వేలో ప్రిపరేషన్ చేసి కేక్ పెట్టాను. అస్సలు ఒక ముక్క ఎవరికి ఇవ్వకుండా తిన్నారండి. ఈ ప్రాసెస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కప్పు వరకు పెరుగు తీసి బాగా బీట్ చేసుకోవాలండి. అందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. కొంచెం వంట సోడాని యాడ్ చేసి ఒక కప్పు వరకు జాగరీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇది బాగా బీట్ చేయాలండి. ఇప్పుడు కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 150 గ్రామ్స్ వరకు గీని యాడ్ చేసుకున్నానండి. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు వరకు రాగి ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు వరకు ఆటాని యాడ్ చేసుకున్నానండి, గోధుమ పిండి. తర్వాత హాఫ్ కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేశానండి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని దానికి గీ అప్లై చేయాలండి. గీ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏవైనా గాలి బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు దీనిపైన నేను బాదంని ఇలా తురిమి గార్నిష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీని కూడా కొంచెం పిండిలో ఇలా వేయడం వల్ల కిందకి వెళ్ళవండి, పైనే ఉంటాయి. ఇలా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసి ఒక 25 to 30 మినిట్స్ వరకు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలండి. దాంట్లో పెట్టి 25 to 30 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కేక్ అయితే మనకి రెడీ అయ్యిందండి. మనం అయిందో లేదో చూసుకోవడానికి ఇలా ఫోర్క్ పెట్టి మనకి కొంచెం తడిగా ఉంటే ఇంకా కాసేపు ఉంచాలండి. లేకపోతే మనం తీసేయవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మనం ఇలా తీసుకొని చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, సింపుల్గా రాగి ఫ్లోర్తో ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఏ పిల్లలైనా వద్దనకుండా తింటారండి ఇది. ఇందులో నేను యాడ్ చేసినవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి. రాగి ఫ్లోర్ కానీ ఆటా ఫ్లోర్, నేను ఎగ్ కానీ మైదా కానీ ఏది యూస్ చేయలేదండి. ఇంతే సింపుల్గా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. నచ్చిందా మీకు? మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కేక్ చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ చూసి తినండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి. బాయ్ బాయ్.